చేతిరేఖల ద్వారా జాతకాలు చెప్తుంటారు. చేతిరేఖలకు మన జీవితాలకు ఎలాంటి సంబంధం ఉంటుంది సార్? చేతి రేఖలకి న్యూమరాలజీకి జ్యోతిష్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. నేను ఒరిజినల్లీ పామిస్ట్ 1977లో క్యూరోస్ పామిస్ట్ అనే బుక్ చదివాను. దాంట్లో రేఖలు కరెక్ట్గా చూడగలిగితే చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని జ్యోతిష్యంలో న్యూమరాలజీ తెలియని విషయాలు చేతితో తెలుస్తాయి. కొన్ని డేట్లు చేయి చూడంగానే ఇతను పెళ్ళి అయితే కానీ లైఫ్లో సెటిల్ అవ్వడం. చాలామంది ఏమంటారంటే నేను లైఫ్లో సెటిల్ అయ్యి పెళ్ళి చేసుకుంటానని అంటారు. నేను చాలామందికి అలా చేశానండి. తగ్గితే ఒక 100 మందికి అని చేస్తుంటాను. నువ్వు పెళ్లి చేసుకోవయ్యా, తర్వాత నీ లైఫ్ సెటిల్ అయ్యిద్ది అని. సార్ నాకెవరు పెళ్ళి ఇస్తారు అన్నాడు. ఒక కుర్రోడు నాకు తెలిసి చాలా సంవత్సరాల క్రితం కానిస్టేబుల్ జాయిన్ అయ్యాడు. ఆయన నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నేను ఎస్ఐ రాస్తున్నాను సార్, ఎస్ఐ అయినాకే పెళ్లి చేసుకుందామంటే కాదయ్యా నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు ఎస్ఐ తప్పకుండా అవుతావు అన్నా. ఇప్పటికీ చాలా మంది ఉన్నారు సార్ అలా. అలా పెళ్లి చేసుకున్నాడు కానిస్టేబుల్ గానే. ఏదో తక్కువ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఎస్ఐ అయితే కొంచెం కట్నం ఎక్కువ వచ్చిందని. ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఇమ్మీడియట్ గా సెలెక్ట్ అయ్యాడు ఎస్ఐగా. అలా కొంతమంది చేతి రేఖలో చూసి వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు అనేది చెప్పవచ్చు. కొన్ని రేఖల ప్రకారంగా జ్యోతిష్యంలో న్యూమరాలజీ తెలియని విషయాలు చేతి రేఖల్లో చాలా తెలుస్తాయి. చేతి రేఖల్లో వ్యాపారం చేయాలా లేకపోతే ఆయన జాబ్ చేయాలా అనేది కూడా చేతి రేఖల్లో బాగా ఈజీగా చెప్పచ్చు. ఎందుకంటే అన్ని సబ్జెక్టులో నేను మాస్టర్ చేశాను కాబట్టి చెప్తున్నాను. కొన్ని వ్యాపారం చేసే రేఖలు ఉంటాయి. వ్యాపారం కొంతమంది చివరి జీవితం ఎండ్ లైఫ్ ఎలా ఉంటుందో, నేను ముసలోనైనా నాకు ఎలా ఉంటాననేది కొన్ని రేఖలు చూసి వీళ్ళు పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళు కూడా హోమ్ ఫర్ ఏజ్లో ఉంటారు. మీరు కొంచెం ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్తారనమాట. కొంతమంది రేఖల్లో చివరి జీవితం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఏమి అడ్వైజ్ ఇస్తామంటే కొంచెం జాగ్రత్తగా ఫైనాన్షియల్ డిసిప్లిన్ చేయండి అంటారు. కొంతమంది చాలా బాగా విపరీతంగా ఖర్చు పెడతారు. రాజనాల గారి డబ్బులు ఉన్న రోజుల్లో, ఆ రోజుల్లో డొనేషన్ ఇవ్వాలంటే, అంటే దానం ఇవ్వాలంటే 100 రూపాయల నోట్లు ఇచ్చేవాళ్ళు అంట. చివరికి ఆయనే కొంచెం వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడుక్కోవాల్సి వచ్చింది. అలా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఇవన్నీ కూడా చేతి రేఖలు చాలా ప్రామినెంట్గా తెలుస్తాయేమో, చాలా విషయాలు కూడా తెలుస్తాయి. అందువల్ల చేతి రేఖలు న్యూమరాలజీ గ్రాఫాలజీలో తెలియని విషయాలు దీంట్లో చేతి రేఖల్లో తెలుస్తాయి. గ్రాఫాలజీని కూడా చాలా మంది నమ్ముతుంటారు. దానివల్ల ఉపయోగాలు ఏంటి సార్? ఇప్పుడు మనం ఇంతకుముందు క్వశ్చన్ అడిగాం కదమ్మా, జ్యోతిష్యము న్యూమరాలజీలో తెలియని విషయాలు పామిస్ట్రీలో తెలుస్తాయి అనుకున్నాం. జ్యోతిష్యము న్యూమరాలజీ పామిస్ట్రీలో తెలియని విషయాలు గ్రాఫాలజీలో తెలుస్తాయి. అసలు మీ స్టేటస్ ఆఫ్ బ్రెయిన్ ఎలా ఉంది, మీరు వంకర బుద్ధితో ఆలోచిస్తున్నారా, స్ట్రైట్ గా ఆలోచిస్తారు. బ్రెయిన్ స్టడీ అన్నమాట. బ్రెయిన్ స్టడీ. మీరు ఇంట్రావర్టా ఎక్స్ట్రావర్టా? కొంతమంది ఇంట్రావర్ట్ గా ఉంటారు, ఎవరితో మాట్లాడరు, భార్యతో కూడా సరిగ్గా మాట్లాడరు. కొంతమంది ఎక్కువగా మాట్లాడుతుంటారు, తగ్గిన వాళ్ళు ఇదవుతుంటారు. తర్వాత చాలా మందికి ముఖ్యంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు. బాగా చదువుతారు, జర్నలిజంలో ఎంఏ చేస్తారు, పిహెచ్డి చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, రాయలేరు, ధైర్యంగా క్వశ్చన్లు అడగలేరు. అవన్నీ కూడా గ్రాఫాలజీలో తెలుస్తాయి. ఈ మామూలుగా ఉన్న ఈ సబ్జెక్టుల్లో తెలియని విషయాలు చాలా విషయాలు. తర్వాత యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది. ఆ టీ అనే అక్షరం 26 లెటర్స్లో టీ ఎలా రాస్తాడో దాని మీద మీ యాటిట్యూడ్ తెలుస్తుంది. మీ జీవితంలో ఎంత ఎత్తుకు ఎదుగుతారన్నది తెలుస్తుంది. ఏ అనే అక్షరంలో ఈ గీత ఉంటుంది కదా మధ్యలో, ఆ గీత ఎక్కడ గీస్తున్నాడు అన్న దాన్ని బట్టి వాళ్ళ యాటిట్యూడ్ తెలుస్తుంది. జీవితంలో ఎంత దూరం వెళ్తాడు అనేది తెలుస్తుంది. తర్వాత వై అక్షరం, వై ఉంది కదా, వై జి జే జెడ్, వీటిని బట్టి మీ మేనేజ్మెంట్ క్వాలిటీస్ తెలుస్తాయి. మీ ఎఫ్ను చూసి మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, మీ ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, మీ సెక్షువల్ లైఫ్ కూడా ఎలా ఉంటుంది. చాలామంది మీకు తెలియదు, ఇప్పుడు చాలామంది ఇంపార్టెన్సీ ఉంది. కే సరిగ్గా రాయలేరు, ఎఫ్ సరిగ్గా రాయలేరు, వై సరిగ్గా రాయలేరు, జే సరిగ్గా రాయలేరు. వాళ్ళు వీటితో బాధపడే కన్నా బయటికి చెప్పుకోలేరు. వాళ్ళు కనుక కొన్ని అక్షరాలు నేను చెప్తాను, ఆ అక్షరాలు కరెక్ట్గా రాస్తే వాళ్ళ ఇవన్నీ కూడా సైకలాజికల్, ఆ సైకలాజికల్గా వాళ్ళు సెట్ అయిపోయి జీవితం చాలా ఆనందంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. ప్రతి అక్షరము ఒక ఇది. వి అనే ఎలా రాస్తాడు, వి అనే అక్షరం చాలా ముఖ్యం.
ఎక్స్పెండిచర్ ఎలా పెడతాడు, ఆర్ అనే అక్షరం. ఇవన్నీ కూడా ప్రతి అక్షరానికి ఒక్కొక్కటి ఉంటుంది. చాలామంది పెళ్ళైన తర్వాత కూడా లేడీస్ భర్తతో అంటి ముట్టనట్టు ఉంటారు. వాళ్ళు చివరి అక్షరము లాస్ట్ అక్షరంతో కలపకుండా రాస్తారు. కుమారి ఆర్ రాసి ఒకటే రాసి గీత పెడతారు. వాళ్ళు ఎప్పుడు ఎంతకాలం ఎవరితోనూ కలవలేరు. అలా లాస్ట్ లెటర్ ఎలా ఎండ్ చేస్తారు అనేది చాలా ముఖ్యం. అలాగే వాళ్ళ ఎండ్ లైఫ్ కూడా లాస్ట్ లెటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ లెటర్ ఎలా రాస్తున్నారన్నది తెలుస్తుంది. వాళ్ళు పర్లేదండి, ఇది ఎంకామ్ చదువుకున్న వాళ్ళు, ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ప్యూన్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ లెటర్ అంత బాగుండదు. ఫస్ట్ లెటర్ ఇప్పుడు షుడ్ బి ఏ క్యాపిటల్. చాలామంది స్మాల్ లెటర్తో రాస్తారు. చాలామంది పెళ్లికి ఇష్టపడరు. ఎస్ అనే అక్షరము ఎస్తో చాలామందికి 50% పేర్లు ఆంధ్రదేశంలో ఎస్తో స్టార్ట్ అవుతాయి. అవన్నీ కూడా ఫస్ట్ లెటరు ఎస్ని స్మాల్ లెటర్ రాస్తారు. ఇటా అలా రాసిన వాళ్ళకి పెళ్ళి అవ్వదు. పెళ్ళి అయినా వారానికి 8 రోజులు పుట్టింట్లో ఉంటారు. అందువల్ల ఆ అక్షరాలు ఎలా రాస్తారు, మీరు ఎన్ని మార్చినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మెడిటేషన్లు చేసినా, గ్రాఫాలజీ ప్రకారంగా పేరు, సిగ్నేచరు, వాళ్ళ యాటిట్యూడ్లు చేంజ్ చేయనంత కాలం ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదు. ఫస్ట్ లెటర్ సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది నేను మార్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ జరిగింది. దట్ ఈస్ గ్రాఫాలజీ. ఈ మూడిట్లోనే తక్కిన ఈ అకార్డ్ సైన్సెస్లో తెలియని విషయాలు గ్రాఫాలజీ ద్వారా బయటపడతాయి. గ్రాఫాలజీ మార్చుకోవటం వల్ల చాలా గొప్పగా ఉంటాయి. బిజినెస్ వాళ్ళ లోగో, విజిటింగ్ కార్డు మార్చడం, బయట బోర్డు ఎలా ఉంది, బోర్డులో ఉన్న కలర్స్ ఎలా ఉన్నాయి, అవి మార్చడం వల్ల లైఫ్లో ఒక్కసారిగా చేంజెస్ వస్తాయి. సడన్లీ దే విల్ గెట్ వెరీ గుడ్ చేంజ్. ఇప్పుడు మీరు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, గ్రాఫాలజీ, పామిస్ట్రీ ఇన్ని చెప్పారు కదా సార్, ఇందులో మెయిన్ గా ఏది చూడాలి? అన్ని చూడాలి. అన్ని చూడాలి. అన్ని చూడాలి. అన్ని పేరు పెట్టాలంటే అన్ని చూడాలి. వాళ్ళ మ్యారేజ్ డేట్ కూడా చూడాలి. తల్లిదండ్రులు పాప కానీ బాబు కానీ ఒక బిడ్డ పేరు పెట్టాలి అంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ కూడా చూసి చక్కగా పేరు పెట్టగలిగితే ఒక అద్భుతం. బిడ్డకి చాలా మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. తల్లిదండ్రులకి ఎక్స్పెండిచర్ తగ్గిద్ది, అంటే మెడికల్ ఖర్చులు ఉండవు. రేపు పెళ్లి కూడా టక్కన ఎవరో చాలా పేరుని బట్టి కూడా ఫేస్లో కళ వస్తుందమ్మా. మీరు పేరు మార్చుకుని, చాలామంది పేరు మార్చుకున్న తర్వాత నేను చూశాను, చాలా ఎంతో ఒక రకంగా ఉన్నవాళ్ళు చాలా అందంగా తయారైన వాళ్ళు ఉన్నారు. ఫేస్ అంటే ఎందుకు అందంగా తయారయ్యారంటే వాళ్ళ మానసిక స్థితి. పేరు మార్చడం వల్ల లోపల సంతోషాన్ని బట్టే మన ముఖ కవళికలు ఉంటాయి. మీరు ఆనందంగా ఉన్నప్పుడు చాలా ఫేస్ గ్లో వచ్చింది. అలా పేరు మార్చిన తర్వాత చాలా గ్లో వచ్చింది. గ్లో వస్తే చాలా అందంగా ఉన్న అమ్మాయిని ఫ్రీగా చేసుకుంటారు. లేకపోతే 50 లక్షలు, 60 కోట్ల రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు, అది అందంగా ఉందనుకోండి, అమ్మాయి కట్నం లేకుండా చేసుకోవచ్చు. అలా ఎప్పుడంటే మంచి పేరు పెట్టడం వల్ల ఆ ఫేస్లో ఆ పిలవడం, ఆ పేరుని పిలిచే విధానాన్ని బట్టి ఆ వైబ్రేషన్స్, పేరుకి ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ వల్ల వాళ్ళలో ఒక ఎనర్జీ వస్తుంది. దానివల్ల చాలా బాగా ఉంటుంది. అందువల్ల మంచి పేరు పెట్టించుకోవటం, బిడ్డ పుట్టగానే పేరు పెట్టించుకోవటం, మ్యారేజ్ డేటు జ్యోతిష్యం ప్రకారంగా ముహూర్తము ప్లస్ ముహూర్తంతో పాటు మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలకి 14 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికైనా గ్రాఫాలజీ హ్యాండ్ రైటింగ్ మార్చాలి. హ్యాండ్ రైటింగ్లో చేంజెస్ చేస్తే చాలా చేంజెస్ వస్తాయి. మీరు ఊహించినటువంటి చేంజెస్ వస్తాయి. నేను మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ని కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేట్టుగా చేయగలిగాను. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్.